ఇప్పుడు బీహార్‌లో నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారానికి ఆహ్, పవన్ కళ్యాణ్‌ని పిలవలేదు. అంటే పవన్ కళ్యాణ్‌కి మోడీ షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. దీన్ని సహజంగానే వైసీపీ అంటే పవన్ కళ్యాణ్‌కి, తెలుగుదేశానికి మధ్య విభేదాలు క్రియేట్ అయితే బావుంటది. వీళ్ళిద్దరూ మళ్ళీ కలవకుండా 2029లో విడిగా పోటీ చేస్తే బావుంటదనేది వైసీపీకి ఉంటది. కాకపోతే అంబటి రాంబాబు లాంటోళ్ళు కలిసే పోటీ చేయాలని కోరుకుంటున్నామని కూడా అన్నారు. అదొక లాజిక్. ఎందుకంటే గతంలో కూడా 2019లో కూడా అదే జరిగింది. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్స్ చీలిపోతుందనేది అప్పుడు చంద్రబాబు అనుకున్నారు. కానీ అది జరగలేదు. అంటే మనకి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటది కదా! చీలిపోయి మళ్ళీ మనమే వస్తామనేది చంద్రబాబు. రివర్స్‌లో జగన్ వచ్చాడు అక్కడ. ఇప్పుడు కూడా వీళ్ళేమనుకుంటున్నారంటే యాంటీ ఇన్కంబెన్సీ చీలిపోతుంది కదా! కలిసుంటే చీలిపోదు. యాంటీ ఇన్కంబెన్సీ వైసీపీకి పడుతుంది అనేది కొంతమంది వైసీపీలో ఉన్నవాళ్ళ ఆలోచన. కాబట్టి వాళ్ళిద్దరిని విడగొట్టడం వల్ల మనకు నష్టమే అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్‌కి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు కూటమి అనేది గత కొంతకాలంగా ఇటు జనసేనలో చర్చ ఉంది. తెలుగుదేశంలో కూడా ఆ విషయాన్ని చర్చిస్తున్నారు. ఇంక వైసీపీ దాన్ని కొద్దిగా ప్రమోట్ కూడా చేస్తుంది. ఈ నేపథ్యంలో లేటెస్ట్‌గా బీహార్ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం నితీష్ కుమార్ సీఎంగా. దానికి ఇటు చంద్రబాబుని పిలిచారు, లోకేష్‌ని పిలిచారు. వీళ్ళిద్దరూ వెళ్ళారు. అక్కడ వాళ్ళకిద్దరికి ఇంపార్టెన్స్ కూడా ఇచ్చారు. ఎన్‌డీఏలో ఇద్దరిని కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. లోకేష్‌ని కూడా సన్నగా అయిపోయారు. ట్రిమ్‌గా ఉన్నారు. ఏం తింటున్నారు, ఏం ఎక్సర్సైజ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా అడిగారని తెలుగుదేశం మీడియా రాసుకుంటుంది. సో ఇలాగా వాళ్ళకిద్దరికి అక్కడ ఇంపార్టెన్స్ పెరిగింది కూడా. గతంలో కూడా నేను చెప్పాను, లోకేష్‌కి ఈ మధ్య కాలంలో ఎన్‌డీఏలో ఇంపార్టెన్స్ పెరిగింది. మోడీ కూడా పదే పదే లోకేష్‌ని అడ్రస్ చేయడం, లోకేష్‌ని ఆహ్వానించడం, ఫ్యామిలీతో కూడా వెళ్ళినప్పుడు చాలాసేపు దాదాపు 2 అవర్స్ లోకేష్ ఫ్యామిలీతో మోడీ గడపడం. ఒకే నెలలో 2 సార్లు కూడా ఆ మధ్య లోకేష్‌కి అపాయింట్మెంట్ ఇచ్చాడు ప్రధాని. ఇక్కడికి వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్‌ని పట్టించుకోకుండా లోకేష్‌ని ఎక్కువ పట్టించుకోవడం ఇవన్నీ కనిపిస్తుంది. దీన్ని మనం నేషనల్ పొలిటికల్ సినారియోలో భాగంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే 2024లో మోడీ అంటే బీజేపీకి స్వతంత్రంగా గవర్నమెంట్‌ని ఫామ్ చేసే ఇది రాలేదు. గతంతో పోలిస్తే ఒక 60 తగ్గాయి. దానివల్ల ఇప్పుడు తమ మిత్ర పక్షాలతో మంచిగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. అయితే బిగినింగ్‌లో పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళు నేషనల్ లెవెల్‌లో ఉపయోగించుకుందామని అనుకున్నారు. ఇటు చెన్నైకి పిలిపించారు. చెన్నైలో బీజేపీ సమావేశాలు పిలిచారు. మహారాష్ట్ర ఎన్నికలకి పిలిపించుకున్నారు. ఇవన్నీ జరిగాయి. అయితే కొంత తేడా కనబడుతుంది తర్వాత కాలంలో. ముఖ్యంగా ఏమైందంటే ఇటు హర్యానాలో బీజేపీ ఇది చేయడం, మహారాష్ట్రలో రావడం, ఢిల్లీలో బీజేపీ రావడం, ఇప్పుడు బీహార్లో రావడం. దీంతో మళ్ళీ బీజేపీ బలం పెరిగింది. పెరిగినప్పటికి కూడా మోడీ ఈసారి జాగ్రత్తగానే ఉంటున్నాడు. అంటే తన మిత్రపక్షాలతో ఇట్లాగే వెళ్దాము, మళ్ళీ మనం ప్రయోగాలు వద్దు. ఇప్పుడున్న ఈ కాంబినేషన్ అంటే నితీష్ కుమారు, చంద్రబాబు వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయ్యే మనం నెక్స్ట్ ఎన్నికలకి వెళ్దాం అనేది మోడీ డిసైడ్ అయినట్టుగా మనకు కనబడుతుంది. ఈ డిసైడ్ అయినప్పుడు నెక్స్ట్ ఇక్కడ తెలుగుదేశం తరపున ఉండబోయేది లోకేషే చంద్రబాబు కంటే. అందుకని వాళ్ళు ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని లోకేష్కి ఇంపార్టెన్స్ ఇచ్చి లోకేష్కి ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్కి ఇండిపెండెంట్గా ఎంత ఉంది? 6% ఓట్ షేర్ ఉంది. రెండోది పవన్ కళ్యాణ్కి సపరేట్గా నిలబడి ఆయన గెలిచే పరిస్థితి లేదు. ఒక సీట్ అన్నా వస్తుందర. పవన్ కళ్యాణ్ కూడా గెలుస్తాడో లేదో డౌటే వితౌట్ తెలుగుదేశం సపోర్టు. ఆయన ఏంటంటే కూటమిలో ఉంటే తను యాడ్ కాగలుగుతాడు, వాల్యూ యాడ్ అవుతుంది తప్ప ఆయన ఇండిపెండెంట్గా ఉంటే ఆయనకి కూడా వాల్యూ రాదు. ఆయన యాడ్ అవుతాడు, ఆయనకి వాల్యూ వస్తుంది కూటమిలో ఉంటే. కూటమిలో లేదనుకో ఆయనకు ఉండే వాల్యూ కూడా పడిపోతుంది. ఇది మోడీ వాళ్ళకి తెలుసు. ఇది పవన్ కళ్యాణ్కి కూడా తెలుసు. తన స్థాయి ఏంటి, తన రోల్ ఏంటి, తను ఎట్లా నడపాలనేది పవన్ కళ్యాణ్కి కూడా క్లారిటీ ఉంది. కాకపోతే ఏంటంటే జనసేన వాళ్ళు ఎక్కువ ఊహించుకుంటారు, ఎక్కువ పవన్ కళ్యాణ్ కాబోయే సీఎం అని అవన్నీ గతంలో ఉండేవి. అది కొంత పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్డ్గానే చేశాడు. ఎందుకంటే వాళ్ళ నిరుత్సాహపడకుండా వాళ్ళని ఉత్సాహాన్ని అలా కంటిన్యూ చేయడానికి అప్పుడప్పుడు నేను కూడా సీఎం అవుతానని మాట్లాడడం ఇలాంటివన్నీ ఉన్నాయి.
గతంలో పవన్ కళ్యాణ్ లోకేష్ మీద కూడా అలక కూడా చూపించాడు. అప్పుడేంటంటే చంద్రబాబుకు అవసరం కాబట్టి అవన్నీ భరించాడు. ఇప్పుడు అవసరం లేదు చంద్రబాబు కూడా. చంద్రబాబుకి కానీ మోడీకి కానీ అర్థమైంది మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి పవన్ కళ్యాణ్కి, ఇతను ఎక్కడికి పోడు అనే విషయం వాళ్ళకి అర్థమైంది. పవన్ కళ్యాణ్ కూడా నాకు సింబాలిక్గా నాకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, రియల్గా ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా మనం దాన్ని సింబాలిక్ ఇంపార్టెన్స్ని మనం ప్రచారం చేసుకుంటూ అప్పుడప్పుడు హడావిడి చేసుకుంటూ ఇలా గడిపేద్దాం అనేది పవన్ కళ్యాణ్ కూడా ఉంది. ఈ లోపల పార్టీని స్ట్రెంగ్తన్ చేసుకోవడం అట్లాంటివి చేసుకోవాలి పవన్ కళ్యాణ్. అంతేగాని మోడీని వ్యతిరేకించో చంద్రబాబును వ్యతిరేకించే పరిస్థితి పవన్ కళ్యాణ్కి ప్రజెంట్ సిచ్యువేషన్లో లేదు. అతనికి ఇంక వేరే మార్గం లేదు. కాంగ్రెస్తో కలవలేడు, జగన్తో కలవలేడు, ఇంక వేరే ఆల్టర్నేటివ్ ఏముంది పవన్ కళ్యాణ్కి? సొంతంగా పార్టీ నిర్మాణమే లేదు అతనికి. కాబట్టి అతను ఇప్పుడు వెళ్ళి రాజకీయాల్లో సొంతంగా చేసేది ఏమీ లేదు పవన్ కళ్యాణ్. అదే అతనికి కూడా తెలుసు. అందువల్ల మోడీ ఏంటంటే తన ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్కి కొంత తగ్గించి, ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇంపార్టెన్స్ ఇచ్చే కొద్దీ లోకేష్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. నేషనల్ లెవెల్లో పవన్ కళ్యాణ్ని పెంచారనుకో మోడీ, లోకేష్ ఆటోమేటిక్గా ఇబ్బందిగా ఫీల్ అవుతాడు కదా. అందువల్ల అది వాళ్ళకి తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా లోకేష్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి పెంచడం అనేది వాళ్ళకున్న రాజకీయ అవసరాల కోసం చేస్తారు తప్ప వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ అవమానించాలని మోడీకి ఎందుకు ఉంటుంది? మోడీకి ఏంటంటే రాజకీయ అవసరాలు రీత్యా ఎవరికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎప్పుడు ఏం చేయాలనేది వాళ్ళకి క్లారిటీ ఉంటుంది. కాబట్టి ఇవాళ ఉన్న పొలిటికల్ కాంటెక్స్ట్లో లోకేష్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మోడీకి రాజకీయ అవసరం. దానివల్ల చేస్తున్నాడు. ఎప్పుడైతే లోకేష్కి ఇవ్వాలో పవన్ కళ్యాణ్కి ఆటోమేటిక్గా తగ్గించాలి. ఇద్దరిని బ్యాలెన్స్ చేయలేరు, ఎందుకంటే ఇద్దరు ఒకటి కాదు. లోకేష్కి 40% ఓట్ షేర్ ఉన్న పార్టీ నాయకుడు ఆయన, పవన్ కళ్యాణ్ 5-6% ఉన్న నాయకుడు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆయన మోడీ బ్యాచ్ జాగ్రత్తగా ఉన్నారు. అట్లాగే జగన్తో కూడా జగన్ని మరీ రూయిన్ చేసేసి కంప్లీట్గా జగన్ని పొలిటికల్గా కిల్ చేసేయాలనేది కూడా మోడీకి లేదు. కొంత బ్యాలెన్స్ చేయాలంటే జగన్ కూడా యాక్టివ్గా ఉండడం అవసరం. అప్పుడే తెలుగుదేశాన్ని కూడా మనం కంట్రోల్ చేయొచ్చు అనేది కూడా మోడీకి ఉన్న ఒక అండర్స్టాండింగ్. అందువల్ల ఏదైనా కూడా ఎవరికి ఎంత ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఒకప్పుడు చంద్రబాబుకి వీళ్ళు కేర్ కూడా చేసేవాళ్ళు కాదు, ఇవాళ ఎందుకు చంద్రబాబుకి పెద్ద పెట్టేశారు,